గూగుల్ ఏఐ ప్రపంచంలోకి స్వాగతం. ఈరోజు మనం గూగుల్ ఏఐ గురించి ఆ, లోతుగా మాట్లాడుకుందాం. మన దగ్గర గూగుల్ ప్రాడక్ట్స్ లిస్ట్స్, వాళ్ళ టెక్నికల్ డిస్కషన్స్, మార్కెట్ అనాలిసిస్, ఇంకా ఆ కాంపిటీషన్ స్ట్రాటజీస్ మీద రిపోర్ట్స్ ఉన్నాయి. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. ఖచ్చితంగా. ఇది కేవలం కొన్ని కొత్త ఫీచర్స్ గురించే కాదు, గూగుల్ వాళ్ళ మొత్తం ఎకోసిస్టమ్నే ఏఐతో ఎలా మారుస్తున్నారో అదే మనం చూడబోయేది. వాళ్ళ ప్రాడక్ట్స్, ఆ టెక్నాలజీస్, మార్కెట్లో వాళ్ళ స్ట్రాటజీలు, వాళ్ళు ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ అన్నీ చూద్దాం. సరే, ముందుగా అసలు ఈ గూగుల్ ఏఐ ఎంత పెద్దది? జెమినై గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు కదా, అదే మెయినా? అవును. జెమినై వాళ్ళ ఫ్లాగ్షిప్ ఏఐ మోడల్. అది పర్సనల్ అసిస్టెంట్గా మనం రోజూ వాడే వర్క్ స్పేస్, అంటే జీమెయిల్, డాక్స్ లాంటివి. వాటిల్లో కూడానా? అవును, వాటిల్లో ఇంకా క్రోమ్ బ్రౌజర్లో కూడా హెల్ప్ చేస్తోంది. అది కాకుండా స్పెసిఫిక్ మోడల్స్ కూడా చాలా ఉన్నాయి. వీడియోస్ కోసం వియో, ఇమేజెస్ కోసం ఇమేజిన్, ఇలా. ఇంకా ప్రాజెక్ట్ ఆస్ట్రా, మరీనర్ లాంటి ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. డెవలపర్స్ కోసం ఏఐ స్టూడియో, వర్టెక్స్ ఏఐ లాంటి టూల్స్ కూడా ఉన్నాయి. అంటే ఇది చాలా పెద్ద స్కోప్ అన్నమాట. అయితే జెమినీ గురించి ఒకటి విన్నాను, నేటివ్గా మల్టీ మోడల్ అన్నారు కదా, అంటే ఏంటది? టెక్స్ట్తో పాటు ఇమేజెస్, ఆడియో, వీడియో అన్నీ అర్థం చేసుకుంటుందా? ఎగ్జాక్ట్లీ. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది కేవలం ఒక ఫీచర్ కాదు. వాళ్ల ప్రకారం అది ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్, ఏజీఐ వైపు వాళ్ల జర్నీలో ఒక బేసిక్ పిల్లర్ అనమాట. ఇలాంటి కేపబిలిటీ ఉండటం వల్లే వైబ్ కోడింగ్ లాంటివి. అంటే వైబ్ కోడింగ్ అదెలా? అంటే మీరు జస్ట్ మాట్లాడి లేదా ఒక చిన్న స్కెచ్ గీసి ఒక యాప్ కావాలని అడగొచ్చు. అంత సింపుల్గా. అరే వావ్, భలే ఉంది. సరే, మరి మనం రోజూ వాడే గూగుల్ సర్చ్ని ఏఐ ఎలా మారుస్తోంది? ఏఐ ఓవర్ వ్యూస్ అంటున్నారు. అవును. ఏఐ ఓవర్ వ్యూస్ అంటే మనం కాంప్లెక్స్ క్వశ్చన్స్ అడిగినప్పుడు అది చాలా వెబ్ పేజెస్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసి ఒక సమ్మరీలాగా పైన చూపిస్తుంది. దీని వెనుక క్వెరీ శానౌట్ లాంటి టెక్నిక్స్ ఉంటాయి. అంటే ఒక పెద్ద క్వశ్చన్ని చిన్న చిన్న పార్ట్స్గా విడగొట్టి వాటన్నిటికీ ఆన్సర్స్ వెతికి కలిపి ఒకే ఆన్సర్గా ఇస్తుంది. లాంగ్వేజ్ బ్యారియర్స్ కూడా తగ్గుతాయి. కానీ ఇదంత ఈజీ కాదు కదా. ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉండాలి, ఫాస్ట్గా రావాలి. నిజమే. అక్కడ బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. యూస్ఫుల్నెస్, యాక్యురసీ, స్పీడ్ అంటే లేటెన్సీ, వీటి మధ్య బ్యాలెన్స్ పెద్ద ఛాలెంజ్. అందుకే డీప్ సర్చ్ లాంటివి కూడా వస్తున్నాయి. అవి ఇంకా డీప్ టాస్క్స్ కోసం. అలాగే జీమెయిల్, డాక్స్లో జెమినై రాయడానికి, సమ్మరైజ్ చేయడానికి, మీటింగ్ నోట్స్ తీసుకోవడానికి ఇలా చాలా హెల్ప్ చేస్తుంది. మరి ఇన్ని ప్రోడక్ట్స్లో ఇంత ఫాస్ట్గా ఏఐని తీసుకురావడానికి గూగుల్కి ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి? మార్కెట్లో వాళ్ల పొజిషన్ ఎలా ఉంది? ఒక మెయిన్ స్ట్రెంగ్త్ వాళ్ళ దగ్గరున్న విపరీతమైన డేటా. అంటే సర్చ్, మ్యాప్స్, యూట్యూబ్, ఈ బిజినెస్ ప్రొఫైల్స్, ఈ డేటా అంతా ఇంటర్ కనెక్టెడ్ కదా. దానివల్ల యూజర్స్ నీడ్స్ని, కాంటెక్స్ట్ని చాట్ జీపీటీ లాంటి వాటికంట బాగా అర్థం చేసుకోగలరు. ఒక అంచనా ప్రకారం గూగుల్లో రోజుకి 14 బిలియన్ సర్చెస్ అట. 14 బిలియన్లా? అవును. అదే చాట్ జీపీటీలో జస్ట్ 37 మిలియన్లో. సో ఈ డేటా ఫ్లో అనేది వాళ్ళకి చాలా చాలా పెద్ద ఎడ్జ్. డేటా సరే, మరి టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్స్? ఖచ్చితంగా. ఏఐ రీసెర్చ్లో భారీగా ఇన్వెస్ట్ చేశారు. డీప్ మైండ్ని కొనడం, వాళ్ల సొంత టీపీయూ చిప్స్ డెవలప్ చేయడం, ఇవన్నీ ఉన్నాయి. అయితే వాళ్ల స్ట్రాటజీలో కొన్ని కాంట్రవర్సీలు కూడా ఉన్నాయి. అంటే టాలెంటెడ్ ఎంప్లాయీస్ వేరే కంపెనీలకు వెళ్లకుండా ఆపడానికి గార్డెన్ లీవ్ ఇవ్వడం, నాన్ కంపీట్ అగ్రిమెంట్స్ వాడటం, ఇలాంటి ఆరోపణలొచ్చాయి. గార్డెన్ లీవ్ అంటే పని చేయకుండా శాలరీనా? అవును, కొన్ని రిపోర్ట్స్ అలా చెప్తున్నాయి. ఇది వాళ్ల అగ్రెసివ్ స్ట్రాటజీని చూపిస్తుందన్నమాట. మరి ఆ మధ్య బాట్ డెమో సరిగా పనిచేయనప్పుడు గూగుల్ వెనకబడిపోయిందని ఒక భయం వచ్చింది కదా, అది? దాని తర్వాత కొంతమంది అనలిస్ట్స్, అంటే బిల్ యాక్మన్ లాంటి వాళ్ళు గూగుల్నే తక్కువ అంచనా వేశారని వాదిస్తున్నారు. వాళ్ల మార్కెట్ పొజిషన్, ఆ సర్చ్ డామినెన్స్, యాడ్స్ బిజినెస్, ఇవన్నీ చాలా స్ట్రాంగ్ అని వాళ్ల ఫీలింగ్. చాట్ జీపీటీ వచ్చాక గూగుల్ ఇంకాస్త మేల్కొని ఇంకా అగ్రెసివ్గా, ఫాస్ట్గా పనిచేయడం స్టార్ట్ చేసిందని, ఇప్పుడు స్ట్రాంగ్ కాంపిటీటర్ అని అనుకుంటున్నారు. సరే, ఫ్యూచర్లో ఈ ఏఐ ఎలా ఉండబోతోంది? ఏజెంట్స్ అంటున్నారు, అంటే ఏంటి? ఏజెంట్స్ అంటే ఏఐ మోడల్స్ కేవలం ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే కాదు, మన తరపున పనులు కూడా చేసేస్తాయి. అంటే అవే సర్చ్ లాంటి టూల్స్ వాడి టికెట్స్ బుక్ చేయడం, రీసెర్చ్ చేయడం లాంటివి. ఒక పర్సనల్ అసిస్టెంట్ లాగా?
ఇంకా అడ్వాన్స్డ్ నానా? దానికన్నా ఇంకా ఎక్కువ. జస్ట్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పడం కాదు, ప్రోయాక్టివ్గా హెల్ప్ చేసే ఒక యూనివర్సల్ ఏఐ అసిస్టెంట్ వైపు వెళ్తున్నారు. అంటే పర్సనల్, ప్రోయాక్టివ్, పవర్ఫుల్. అంతేకాదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్ని మిక్స్ చేసి, రీమిక్స్ చేసి కొత్త ఎక్స్పీరియన్సెస్ క్రియేట్ చేయడం. ఉదాహరణకి, మీ డాక్యుమెంట్స్ నుంచి ఆడియో సమ్మరీస్ క్రియేట్ చేయడం లాంటివి అనమాట. చూస్తుంటే గూగుల్ ఏఐ స్ట్రాటజీ చాలా కాంప్రిహెన్సివ్గా ఉంది. ప్రతి ప్రొడక్ట్లో ఏఐ, డేటాని వాడుకోవడం, రీసెర్చ్లో కొత్త బౌండరీస్ పుష్ చేయడం, మల్టీమోడాలిటీ ఏజెంట్స్, అదే టైంలో కాంపిటీషన్, స్ట్రాటజిక్ మూవ్స్, ఇదంతా ఒక పెద్ద గేమ్లా ఉంది. నిజమే, గూగుల్ ఏఐ మనకు తెలియకుండానే కోట్ల మంది లైఫ్స్లోకి వెళ్ళిపోతోంది. ఈ కంటిన్యూయస్ ఏఐ ఇంటరాక్షన్, ఇది మన పనుల్ని ఈజీ చేయడమే కాదు, మనం నేర్చుకునే విధానం, పని చేసే విధానం, చివరికి మనం ఆలోచించే విధానాన్ని కూడా ఎంతవరకు మారుస్తుంది? మన డెసిషన్స్ని, మన ఆటోనమీని ఇది ఎంత ఎఫెక్ట్ చేస్తుంది? బహుశా అదే మనం ఆలోచించాల్సిన అసలు విషయం.